హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో టు ద బ్యూటిఫుల్ యూ అనే జపనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే ముందు ఆ పార్ట్స్ని చూడండి, ఆ తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. నాకాట్సుకి ఆసియా ఒక అమ్మాయి అని తెలిసింది కాబట్టి అతనికి ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. వాష్రూమ్లోనే కళ్ళు తిరిగి పడిపోతాడు. టాయిలెట్ పేపర్ మొత్తం పైన అమ్మాయి అమ్మాయి గర్ల్ గర్ల్ అని రాసిపెట్టి ఉంటాడు. టీమ్ 1 నుంచి ఒక మెంబర్ అప్పుడే డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి చూస్తే అక్కడ నాకాట్సు అన్కాన్షియస్ అయిపడి ఉంటాడు. ఒసాకా హై స్కూల్ ఇంకా సెయింట్ బ్లాసమ్ స్కూల్లో యొక్క బాయ్ అండ్ గర్ల్ కాంబినేషన్ లో జోడీ డాన్స్ ప్రాక్టీస్ నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్ ఒక స్క్రీన్ పైన కనిపించి మీ జోడీలన్నింటినీ కూడా కంప్యూటర్ ఆటోమేటిక్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా డీటెయిల్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనరేట్ చేసి ఉంది. సో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ వేయాలనుకుంటే అస్సలు కుదరదు. కంప్యూటర్ ఎలా అయితే జనరేట్ చేస్తుందో మీరు అలానే ఆ అమ్మాయితోనే కలిసి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రిన్సిపల్ మ్యామ్ యొక్క రూల్ అని చెప్తాడు. డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిన ఆ జోడీకి బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుతో పాటు ఒక స్పెషల్ ప్రైజ్ కూడా లభిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ జాలీగా మీ టైం ని స్పెండ్ చేసుకోండి అని చెప్పి డైరెక్టర్ రికార్డింగ్ ని ఆపేస్తాడు. హిబారి యొక్క కంప్యూటర్ జనరేటెడ్ డాన్స్ పార్ట్నర్ ఆస్కర్ అయి ఉంటాడు. ఆస్కర్ దగ్గరికి వచ్చిన హిబారి, నేను 7 ఏళ్లగా ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలుస్తూ వచ్చాను. ఈసారి నీ యదవ మొహం చూస్తుంటే ఖచ్చితంగా నేను ఓడిపోయేలానే ఉన్నాను. నీతో డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేయించాలో నాకు బాగా తెలుసురా అని ఆస్కర్ చెవు పట్టుకొని పాపం వాడిని అక్కడి నుంచి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. నకాట్సుని ఒక చెక్క పైన పడుకోబెట్టి తీసుకొని వస్తూ ఉంటారు. ఆసియా అతన్ని లేపడానికి ట్రై చేస్తుంది. నకాట్సు లెగుస్తాడు కానీ ఆసియాని అంత క్లోజ్ గా మళ్ళీ చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. నిద్ర లేచిన నకాట్సు, ఆసియా ఒక అమ్మాయి అంటే ఇన్ని రోజులు నేను ఆసియాతో స్పెండ్ చేసిన టైంలో అంతా కూడా ఆసియా ఒక అమ్మాయిగానే ఉండింది. అంటే నాలో ఎటువంటి లోపం లేదు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉన్నానని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డాన్స్ ప్రాక్టీస్ నడుస్తూ ఉంటుంది. సేకిం తన గర్ల్ ఫ్రెండ్ తో డాన్స్ చేద్దాం అనుకుంటాడు కానీ తన గర్ల్ ఫ్రెండ్ కి ఆ కంప్యూటర్ వేరొక అబ్బాయిని అలాట్ చేసేస్తుంది. అలాగా అందరూ కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేరే అబ్బాయిలతో డాన్స్ చేస్తూ ఉండడం చూసి బాధపడతారు. ఆసియా సానో ట్రైనింగ్ బాగా చేయాలని అతనికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి విష్ చేస్తుంది. అప్పుడే సానో పక్కనకి ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది. ఆ వ్యాన్ లో నుంచి సానో వాళ్ళ తమ్ముడు ఒపోనెంట్ తో పాటు సానో వాళ్ళ నాన్న కూడా దిగుతాడు. వాళ్ళ నాన్నని ఎన్నో నెలల తర్వాత చూసిన సానోకి చాలా కోపం వచ్చేస్తుంది. ఈ భారీ ఇంకా తన గ్యాంగ్ మొత్తము కూడా అక్కడికి వచ్చి మా టీంలో 3 అమ్మాయిలకి ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్తుంది. అప్పుడు అబ్బాయిలందరూ అడుగుతారు, ఏంటి ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ క్యాన్సిల్ అయిపోతుందా, అమ్మాయిలు లేకుండా మనం డాన్స్ ఎలా చేస్తామని. కానీ డైరెక్టర్ కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ డాన్స్ ప్రాక్టీస్ ఆగడానికి ప్రసక్తే లేదని చెప్తాడు. బికాస్ ఈ డాన్స్ ట్రెడిషన్ అనేది వాళ్ళ స్కూల్లో 60 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నడుస్తూనే ఉందంట. అందుకోసం ఇప్పుడు డైరెక్టర్ వేరొక ప్లాన్ గురించి ఆలోచిస్తాడు. ఇంక ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాము, డాన్స్ ప్రాక్టీస్ని ఆపడానికి ఎటువంటి ప్రసక్తే లేదని ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మన ఒసాకా హై స్కూల్లో నుంచి ఒక 3 అబ్బాయిలు అమ్మాయిలాగా వేషం వేసుకొని డాన్స్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు. నాకు లేడీ గెటప్ వేసుకోవడానికి రెడీ అవుతాడు. ఓన్లీ నాన్బాతో పార్ట్నర్ అయితేనే అని ఒక కండిషన్ ని పెడతాడు. నాన్బాకి ఇది అస్సలు నచ్చదు, తను ఒక అమ్మాయితోనే డాన్స్ వేయాలనుకుంటాడు. కానీ నాన్బాకి వేరే ఆప్షన్ అయితే ఉండదు. టీమ్ 1 లో నుంచి కూడా ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయికి డాన్స్ పార్ట్నర్ గా లేడీ గెటప్ వేసుకొని డాన్స్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఆఖరికి నకాట్సు పార్ట్నర్ మాత్రమే మిగిలిపోతుంది. డైరెక్టర్ కి ఇంకా వేరే ఆప్షన్ లేక ఆసియా కనిపించడంతో ఆసియా దగ్గరికి వచ్చేసి ఆసియానే నకాట్సు పార్ట్నర్ గా లేడీ గెటప్ వేసుకొని డాన్స్ చేయమని అడుగుతాడు. నకాట్సు ఆసియా గురించి ఆలోచిస్తూ అక్కడికి వచ్చి చూస్తే ఆసియా ఇప్పుడు ఒక లేడీ గెటప్ వేసుకొని ఉంటుంది. ఇంకా నకాట్సు గుండె జల్లుమంటుంది. అయ్యి బాబో, ఇంత అందంగా ఉంది ఏంటి. ఆసియా దగ్గర ఏదో ఒక పెద్ద రీజన్ ఉండుండకపోతే తను ఖచ్చితంగా ఒక అబ్బాయిలాగా మారి ఆల్ బాయ్స్ స్కూల్ కి వచ్చి ఉండేది కాదు. తను ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద ఈ స్కూల్ కి వచ్చి ఉంటుంది. అయినా కూడా ఆసియా ఎలా ఉన్నా ఆసియానే కదా, నేను ఎప్పటికీ ఆసియానే ఇష్టపడుతూ ఉంటాను. ఇప్పుడు నేను ఆసియాతో కలిసి డాన్స్ వేసి బెస్ట్ కపుల్ అవార్డుని గెలుచుకుంటానని చెప్పి వెళ్ళి ఆసియా చేతిని పట్టుకుంటాడు. ఆఖరికి వీళ్ళిద్దరి పేరప్ కూడా అయిపోతుంది. సానో వాళ్ళ తమ్ముడు షిన్ దగ్గరికి వచ్చి నాన్న ఇక్కడేం చేస్తూ ఉన్నాడని అడిగితే అప్పుడే అక్కడికి వచ్చిన ఆపోనెంట్, నీకు ఇంకా తెలీదా ఏంటి, మీ నాన్నే మా అందరి యొక్క కోచ్, మీ నాన్న బెస్ట్ అథ్లెట్ అని మర్చిపోయావా, మీ నాన్నే గత కొన్ని సంవత్సరాలుగా మా అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా మీ నాన్న కింద ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వు పారిపోయినట్టు ఇప్పుడు కూడా నాన్నని చూసి దయచేసి పారిపోద్దన్నయ్య అని వాళ్ళ తమ్ముడు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకోవడమే కరెక్ట్, ఆయన బెస్ట్ అథ్లెట్ అని చెప్పాను కదా, ఆబ్వియస్ గా నీ యొక్క జంపింగ్ ట్రైనింగ్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడంలో నీకు సహాయపడతాడని ఒపోనెంట్ అంటాడు. మా నాన్న దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కన్నా వెళ్ళి నూతిలో దూకడం బెస్ట్ అని అంటాడు. ఆ పని మాత్రం చేయకు నాయనా, నువ్వు ఏదన్నా చేయి కానీ దయచేసి సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేసుకోవద్దు, నువ్వు ఎందుకు మరీ ఇంత మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటావని ఒపోనెంట్ అన్నాడు. ప్లే గ్రౌండ్ లో సానోని వాళ్ళ నాన్న చూస్తాడు కానీ సానో కూడా వాళ్ళ నాన్నని చూస్తాడు. బట్ వాళ్ళ నాన్నని ఇగ్నోర్ చేసి వేరే సైడ్ కి అయితే వెళ్ళిపోతాడు. కయాషిమా ఇంకా నకాట్సుని ఇష్టపడే ఇమైకి వీళ్ళిద్దరూ ఇప్పుడు డాన్స్ పార్ట్నర్స్ అయ్యి ఉంటారు. నకాట్సు ఇంకా ఆశ ఇద్దరు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆశ నకాట్సుతో అంటుంది, నువ్వు కాస్త ఎక్కువగానే క్లోజ్గా అవుతూ ఉన్నావు నాకు అని. మరి డాన్స్ అంటే ఆ మాత్రం క్లోజ్నెస్ ఉండదా ఏంటి అని అంటాడు. కరెక్ట్
టైంకి అక్కడికి సానో కూడా రావడంతో ఆశ పరిగెత్తుకుంటూ సానో దగ్గరికి వెళ్ళిపోతుంది. అవును, ట్రైనింగ్ ఎలా అయింది? కొత్త ట్రైనింగ్ క్యాంప్కి వెళ్ళావు కదా, అంత బాగానే ఉందా అని అడిగితే అంత నార్మల్గానే ఉందని సానో అబద్ధం చెప్తాడు. నాకు అటు వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతాడు. రూమ్కి వచ్చాక ఒపోనెంట్ నిజంగా చాలా బాగా జంప్ చేస్తూ ఉన్నాడని సానో ఒపోనెంట్ని పొగుడతాడు. మీ నాన్నతో ప్రాక్టీస్ ఎలా ఉందని ఆశ అడిగినప్పుడు నేను అసలు ఇవాళ ప్రాక్టీసే చేయలేదు, ఇంకా మా నాన్న పేరుని నా దగ్గర అసలు ఎత్తద్దని వెళ్ళి స్నానం చేయమని ఆశకి చెప్తాడు. ఆశ కూడా షవర్ తీసుకోవడానికి బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే నాకు అటు రూమ్ లోపలికి వచ్చి ఆశ ఒక అమ్మాయి అన్న విషయం నీకు తెలుసా తెలీదా అని సానోని అడుగుదాం అనుకుంటాడు. చాలా సీరియస్ గా ఫేస్ ని పెడతాడు. కానీ ఆశ ఒక అనేలోపే నకాట్సు నోరు మెల్లిపడిపోయినట్టు అయిపోతుంది. తన నోట్ నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. నకాట్సు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ పదే పదే తడబడుతూ ఏదేదో వాగుతూ ఉంటాడు. ఆశకి బియాన్సీ అనే ఒక అమెరికన్ ఫీమేల్ సింగర్ ఇష్టం తెలుసా? ఆశ నాన్ వెజిటేరియన్, తను వెజ్ ఫుడ్స్ పెద్దగా తినలేదు, ఈ విషయం నీకు తెలుసా అని ఏదేదో పిచ్చోడ్లాగా వాగుతూ ఉంటాడు. కానీ ఆశ ఒక అమ్మాయి, నీకు ఈ విషయం తెలుసా అని అడగలేకపోతాడు. ఎలాగో నకాట్సు సానోకి చెప్పలేకపోతున్నాడు కాబట్టి కనీసం డాక్టర్తో అన్న ఈ విషయం గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడదామని డాక్టర్ ఆఫీస్కి వస్తాడు. డాక్టర్తో తను డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఒక గర్ల్ స్కూల్ లోపలికి ఒక అబ్బాయి అమ్మాయిలాగా వేషం వేసుకొని వెళ్ళాడంటే తన పరిస్థితి ఏమవుతుంది, తన్ని ఏం చేస్తారని అడిగేసరికి డాక్టర్కి అర్థమైపోతుంది నకాట్సుకి ఆశ సీక్రెట్ తెలిసిపోయి ఉంటుందేమో అని. అందుకే నకాట్సుని కాస్త భయపెడదాం అనుకుంటాడు. ఈ విషయం ఒకవేళ హైయర్ అథారిటీకి తెలిసిందంటే వెంటనే ఆ పర్టికులర్ బాయ్ని ఆ స్కూల్ నుంచి ఎలిమినేట్ చేసేస్తారు, వెంటనే అతన్ని సస్పెండ్ చేసేస్తారు, ఇంకేముంది అని చెప్తాడు. అవునా, ఒకవేళ ఎవరికన్నా ఆ నిజం తెలిసి దాన్ని సీక్రెట్గా ఉంచారంటే అప్పుడేమవుతుంది అని అంటే ఇంకేముంది, తను గ్రాడ్యుయేషన్ డే వరకు అంటే స్కూల్ క్లోజ్ అయ్యే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయే రోజు వరకు తను తన ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతాడు అని అయితే చెప్తాడు. ఇంకేముంది, నకాట్సుకి కావాల్సింది కూడా ఆశ వాళ్ళందరితో ఉండడమే కాబట్టి ఈ విషయాన్ని తనకి తెలిసినా కూడా ఎవరికి చెప్పకుండా సీక్రెట్గానే ఉంచుతాం అనుకుంటాడు. ట్రైనింగ్ క్యాంప్లో ఇప్పుడు వాళ్ళందరూ నేషనల్ కాంపిటీషన్ కోసం జంపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముందు సానో జంప్ చేస్తాడు, కానీ అతని వల్ల మళ్ళీ స్టిక్ కింద పడిపోతుంది, అతను ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు జంప్ చేస్తాడు, వాళ్ళ తమ్ముడు సక్సెస్ఫుల్గా ఆ జంప్ని కంప్లీట్ చేయగలుగుతాడు. ఒపోనెంట్ టర్న్ వచ్చేసరికి అతను ఆ స్టిక్ని ఇంకాస్త పైకి పెంచమని అంటాడు. ఆ స్టిక్ లెవెల్ కాస్త పైకి వెళ్ళినా కూడా ఒపోనెంట్ సక్సెస్ఫుల్గా ఆ జంప్ చేయగలుగుతాడు. కోచ్ ఒపోనెంట్ని చాలా బాగా జంప్ చేయగలిగావు, నేషనల్ లెవెల్ని దాటి మరీ జంప్ చేసావంటే నిజంగా చాలా గ్రేట్, ఇంకా ప్రాక్టీస్ చేయి, నువ్వు చాలా పైకి వస్తావని పొగుడతాడు. సానో కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఒపోనెంట్ ఎలా ఇంత బాగా జంప్ చేయగలుగుతున్నాడని ఆశ్చర్యపోతాడు. నాన్బాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అందరూ అమ్మాయిలతో డాన్స్ వేస్తూ ఉంటే నేనేమో ఈ నకావ్ గారితో డాన్స్ చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటాడు. నేను ఇంక ఈ డాన్స్ ప్రాక్టీస్లో పాల్గొనాలనుకోవట్లేదు అని తన డెసిషన్ని అందరికీ చెప్పేస్తాడు. అప్పుడే ఒక పెద్ద ఆయన అయితే ఎంట్రీ ఇస్తాడు. పెద్ద ఆయన నాన్బాని అడుగుతాడు, ఏంటి నువ్వు ఈ కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటున్నావని? నాన్బా దానికి ఊ అని అంటాడు. అయితే ఒక్క నిమిషం, నేను ఈ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఏంటో అనౌన్స్ చేసిన తర్వాత కూడా నువ్వు నీ డెసిషన్ని ఇలాగే ఉంచుకుంటావో లేదో నేను కూడా చూస్తానని చెప్పి ఒక అమ్మాయిని పిలిపించి ఆ ప్రైజ్ ఏంటని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. క్లాత్ని ఓపెన్ చేయిస్తాడు. దాని లోపలైతే 3 కాస్ట్లీ గోల్డెన్ బిస్కెట్స్ అయితే ఉంటాయి. వీటి విలువ ఎంత ఎక్కువ ఉంటుందో నాన్బా కళ్ళల్లో ఊహించుకోవడం మొదలు పెట్టేస్తాడు. కనీసం ఒక్క గోల్డెన్ బిస్కెట్ దొరికినా చాలు, తన లైఫ్ సెట్ అయిపోతుంది, రాత్రింపగళ్ళు అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చని కలలు కంటూ ఉంటే తన కళలోకి నకాట్సు కూడా వచ్చి జాయిన్ అయిపోతాడు. అలాగా వాళ్ళిద్దరూ పట్టపగలే ఊహల్లో తేలుతూ ఉంటే పెద్దయిన మళ్ళీ నాన్బాని అడుగుతాడు, నువ్వు నిజంగానే ఈ కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటున్నావా అని. నాన్బా నో వే అని గట్టిగా అరిచి నకావ్ మనం ఎలాగైనా బెస్ట్ కపుల్ అవార్డ్ని గెలుచుకోవాలని చెప్పి నకావ్ని హక్ చేసుకుంటాడు. ఇంకేముంది, వీడు కూడా కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవ్వట్లేదు కాబట్టి అందరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రాక్టీస్ మొదలు పెట్టుకుంటారు. పాపం ఆస్కర్ చేసే స్టెప్స్ అంట హిబారికి అస్సలు నచ్చట్లేదు. హిబారి ఆస్కర్ని ఎగిరి గాల్లోకి ఎగిరి మరీ తంతూ ఉంటుంది. ఆస్కర్ హిబారి చేతిలో దెబ్బల్ని అలా కాస్తూ ఉంటాడు, సరిగ్గా డాన్స్ చేయలేకపోతాడు. హిబారి ఏమో పాపం వాడిని కొడుతూనే ఉంటుంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆపకుండా ఉతి కారేస్తూనే ఉంటుంది. ఇవాళ ట్రైనింగ్ పూర్తవుతుంది. సానో వాళ్ళ నాన్న సానోతో, నువ్వు ఇంకెన్ని రోజులని నా నుంచి ఇలా దూరంగా పారిపోతావు, నువ్వు సరిగ్గా జంప్ చేయలేకపోతున్నావు అన్న విషయం నీకు తెలుస్తుందో లేదో నాకైతే క్లియర్గా అర్థమవుతుందని అంటాడు. నేనేమి మీ నుంచి పారిపోలేదు, ఇప్పుడు కూడా అప్పుడు కూడా మీరు మా అమ్మ గురించి సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే నాకు మీ పైన ఎప్పటికీ కూడా కోపం అలానే ఉండిపోతుంది, మీరు నా దరిదాపుల్లోకి కూడా రావడానికి ట్రై చేయకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అకీరా ఆశతో సానో ఇంకా తన తండ్రికి మధ్యనున్న శత్రుత్వం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండేవారు. సానో వాళ్ళ నాన్న ఒక గొప్ప అథ్లెట్, అతను ఎప్పుడు కూడా వర్క్లో బిజీగా ఉండేవాడు. కానీ ఒకరోజు సానో వాళ్ళ మమ్మీకి ఒక సీరియస్ యాక్సిడెంట్ అయింది. ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసినా కూడా వాళ్ళ నాన్న ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో ఉండడం వల్ల టైంకి హాస్పిటల్కి రాలేకపోయాడు. అతను హాస్పిటల్కి వచ్చి చూసేసరికి వాళ్ళ మమ్మీ చనిపోయి ఉంటుంది. ఇంకా ఆ రోజు నుంచి సానో వాళ్ళ నాన్నని ద్వేషిస్తూ వచ్చాడు. బికాస్ ఇంపార్టెంట్ టైంలో
టైంలో కూడా వాళ్ళ నాన్న తన తల్లి దగ్గర ఉండలేకపోయాడని శానోకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ నాన్న పైన కోపం ఏమాత్రం తగ్గలేదని చెప్తుంది. రూమ్లోకి వచ్చిన శానో, ఇదే నువ్వు వేసుకోబోతున్న డ్రెస్, ఇది నీ పైన చాలా బాగుంటుందని చెప్తాడు. అయినా టాపిక్ని డైవర్ట్ చేయకు, ఇవాళ ఏమైనా జరిగిందా, నువ్వు చాలా బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నావే, నువ్వు ఏమి నాతో ఎందుకు షేర్ చేసుకోవు, ఫ్రెండ్స్ ఉండేది దీనికే కదా, శానో నీకేమైనా బాధ ఉంటే నువ్వు నాకు చెప్పుకోవచ్చని అంటుంది. అలా ఏమీ లేదు, నీ దగ్గర కూడా ఏదో ఒక సీక్రెట్ ఉండి ఉంటుంది కదా, ఇప్పటి వరకు నాకు చెప్పకుండా ఉండింది, అలాంటి సీక్రెటే నాది కూడా, సో విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటా అని అంటాడు. ఆశ కూడా విషయం అర్థం చేసుకుంటుంది, అతనికి సారీ చెప్తుంది. ఇవాళే డాన్స్ కాంపిటీషన్ అయి ఉంటుంది. జడ్జింగ్ ప్యానెల్ దగ్గర అకిరా ఇంకా పెద్ద ఆయన కూర్చొని ఉంటారు. హోస్ట్గా స్కూల్ డైరెక్టర్ కూర్చొని అన్ని కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. అకిరా ఏమో ఆశ ఎక్కడ అని వెతుకుతూ ఉంటే ఆశ అతనికి ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 3 సెపరేట్ గ్రూప్స్గా డివైడ్ అయ్యి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ గ్రూప్లో ఉన్న ఏ కపుల్ అయితే బాగా డాన్స్ చేస్తుందో ఆ కపుల్కి బెస్ట్ జోడీ అవార్డు అయితే దక్కుతుంది. ఆశ లేట్గా వచ్చినా క్యూట్గా కనిపిస్తుంది కాబట్టి నకాట్సు ఆశని తిడదామని రెడీ అవుతాడు, కానీ ఆశని తిట్టలేకపోతాడు. గ్రూప్ 1లో టెనోజీని తన టీం మెంబర్స్ అందరూ కూడా ఇసికించి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళెవ్వరూ సరిగ్గా డాన్స్ చేయలేకపోతారు. టెనోజీ ఇంకా తన ఫియాన్సీని కూడా సరిగ్గా డాన్స్ చేయనివ్వరు. టెనోజీకి ఇంకా చాలా కోపం వస్తుంది. తన ఫియాన్సీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోమని చాలా చెప్తుంది, కానీ అతను 2 సార్లు ఆగుతాడు. ఇంకా 3ఓసారి కూడా ఆ దద్దమ్మలందరూ వీళ్ళని డిస్టర్బ్ చేయడంతో వెళ్ళి వాళ్ళందరినీ ఉతికారేస్తాడు. ఇంకా తన ఫియాన్సీకి కూడా వీడింత కోపిస్తోడని అర్థమై వాడిని ఒక గుద్ది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఇలాగా కొట్టుకోవడం వల్ల నాన్ పని వెనక నుంచి వచ్చి ఎవరో తోసేస్తారు. నాన్ బాబు వెళ్ళి నక్కవుకి ముద్దు పెడతాడు. అలాగా వాళ్ళిద్దరి మధ్యన యాక్సిడెంటల్ కిస్ అయితే అవుతుంది. నక్కవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన టీం మెంబర్స్ అందరి వల్ల తన ఫియాన్సీ తన పైన కోప్పడి తన్ని కొట్టి మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని టెనోజీకి ఒళ్ళు మండిపోతుంది. ఒక్కొక్కరి లైన్లో నుంచో పెట్టి తన టీం మెంబర్స్ అందరినీ కూడా కారేసి వాళ్ళందరినీ నేలమట్టం చేస్తాడు. ఆ తర్వాత నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెకండ్ టీంలోనే నకాట్సు, ఆశతో పాటు ఆస్కర్ ఇంకా హిబారి కూడా ఉంటారు. సేకిమ్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నీ పార్ట్నర్కి ఏదో అర్జెంట్ పని పడిందంట, ఎమర్జెన్సీ అని చెప్పి నాకు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బదులు నేను నీతో డాన్స్ చేయాలనుకుంటున్నాను, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ఆ అమ్మాయి కూడా సేకిమ్తో డాన్స్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నకాట్సు ఆశతో చెప్తాడు ఎలాగైనా మనమే ఈ కాంపిటీషన్లో గెలవాలని, కానీ ఆస్కర్ ఇంకా హిబారి ఇంకొక పక్క నుంచి మేముండగా మీరు ఈ కాంపిటీషన్లో గెలిచే ప్రసక్తే లేదని వీళ్ళకి ఛాలెంజ్ విసురుతారు. హిబారి ఇంకా ఆస్కర్ డాన్స్ చేస్తూ మనం నిజంగానే రియల్ లైఫ్లో కూడా బెస్ట్ కపుల్ ఏంటి అని ఆలోచనలో పడతారు. ఇంకొక పక్క శానోని కలవడానికి వాళ్ళ నాన్న హాస్టల్ వరకు వచ్చేసి ఉంటాడు. డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగా నడుస్తూ ఉంటుంది. నకాట్సు ఇంకా ఆశ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. డాన్స్ పర్ఫార్మెన్స్ ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది. ఆశ నకాట్సుతో మధ్యలో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్, నువ్వు నా పార్ట్నర్గా దొరికినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమ్మయ్య అనుకొని విండో నుంచి బయటికి చూస్తుంది. బయటేమో శానో ఇంకా వాళ్ళ నాన్న అయితే ఉంటారు. నకాట్సు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఆశకి చెప్దాం అనుకుంటాడు. ఇంతకన్నా మంచి టైం దొరకదనుకుంటాడు, కానీ ఆశ బయట ఉన్న శానోని చూసి వెంటనే శానోని కలవడానికి బయటకైతే వెళ్ళిపోతుంది. నకాట్సు కూడా బయటికి చూస్తాడు. ఆశ ఎప్పుడు శానో గురించి ఆలోచిస్తుంది, నన్ను అసలు పట్టించుకోదని బాధపడతాడు. శానో వాళ్ళ నాన్న శానోతో నిన్న కొడుకుని కలవడానికి వచ్చానని చెప్తాడు. మంచి నాన్నగా నటించడానికి ప్రయత్నించొద్దు నాన్న, మీరు ఎప్పటికీ కూడా నా దృష్టిలో ఒక చెడ్డ ఫాదర్గానే నిలిచిపోతారని అంటాడు. వీళ్ళిద్దరి మాటల్ని దొంగతనంగా వినడానికి ఆశ వెనకాలన్న తుప్పల్లో దాక్కుండిపోతుంది. అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా మీ పేరునే పిలుస్తూ ఉంది. అయినా కూడా మీరు అమ్మని కలవడానికి ఆఖరిసారి చూడడానికి కూడా రాలేదు. కనీసం మీ కంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టి కూడా కారినట్టు నేను చూడలేదు. తర్వాత రోజు మళ్ళీ ఆఫీస్కి అంటే వర్క్ ప్లేస్కి కూడా బయలుదేరిపోయారు. మీలో అమ్మ కోసం ఇంతంటే ఇంత ప్రేమ కూడా లేదు. కేవలం మీరు మీ వర్క్ని మాత్రమే ప్రేమిస్తారు. ఇంకా నన్ను ఇష్టపడుతున్నట్టు ఇక్కడికి వచ్చి నటించద్దు నాన్న, ఇంకా నన్ను చూడడానికి మా హాస్టల్ దగ్గరికి కూడా రాకండి, నాకు నీ మొహం కూడా చూపించద్దని చెప్పి శానో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శానో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆశ లెగిసి వచ్చి శానో వాళ్ళ నాన్నతో మాట్లాడదాం అనుకుంటుంది. తన అవతారం గురించి ముందు చెప్పుకొని నేను శానో యొక్క రూమ్మేట్ని, డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని చెప్పి శానో ఇంకా మీరు ఇప్పటి వరకు మాట్లాడుకున్నదంతా నిజమేనా అని అడుగుతుంది. అవును నిజమే, ఆ రోజు అలా జరిగిన దానికి నేను ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉన్నానని అంటాడు. అలా అయితే నేను శానో పొజిషన్లో ఉన్నా కూడా నేను మా నాన్నని ఈ రోజు వరకు ద్వేషిస్తూనే ఉండేవాడిని, శానో చేసింది కరెక్టే కదా అని వాళ్ళ నాన్నతో అంటుంది ఆశ. వాళ్ళ నాన్న అంటాడు నాకు తెలుసు నేను మా పిల్లలకి ఒక కరెక్ట్ ఫాదర్ కాదు అని. ఆశ అడుగుతుంది మీరు నిజంగానే మీ వైఫ్ చనిపోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చలేదా అని. కానీ వాళ్ళ నాన్న ఆశని ఫేస్ చేయకుండానే అటు సైడ్కి తిరిగి పిల్లల ముందైతే ఏడవలేదు, కానీ నా భార్య చనిపోతే అందరికన్నా ఎక్కువ బాధపడేది నేనే కదా, నా బాధని నా పిల్లల ముందు చూపించుకోవాలనుకోలేదు అంతే అని చెప్తాడు. డాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తయిపోతుంది. అకిరా ఎప్పుడు రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తుంది. నకాట్సు ఇంకా ఆశని ఈ డాన్స్ పర్ఫార్మెన్స్లో గెలిచి ఉంటారు. అయినా కూడా నకాట్సు అంత హ్యాపీగా ఏమీ ఉండడు, బికాస్ ఆశ ఇక్కడ లేదు కాబట్టి.
ఆశ ఎక్కడికి వెళ్ళిందో కూడా అతనికి కనిపించట్లేదు. ఆశ కోసమే నకాట్సు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పర్ఫార్మెన్స్లో హిబారి తనే గెలుస్తుంది అనుకుంటుంది కానీ అకీరా తన పేరుని కాకుండా ఆశ ఇంకా నకాట్సుల పేరుని రివీల్ చేయడంతో హిబారికి చాలా కోపం వచ్చేస్తుంది. అకీరా వెంట పడుతూ నా పేరుని ఎందుకు అనౌన్స్ చేయలేదని అకీరాని పీక్కు తింటూ ఉంటుంది. అందరూ కూడా వాళ్ళకి ఇవ్వబోయే ఆ అవార్డ్ అయిన గోల్డెన్ బిస్కెట్స్ దగ్గర చుట్టుముట్టేస్తారు. నాకు ఒక బిస్కెట్ని తీసి తినేస్తూ ఉంటాడు. మనం మేము ఎక్స్పెక్ట్ చేసాము నిజంగా గోల్డెన్ బిస్కెట్స్ ఏమో అనుకున్నాము. వాళ్ళు మనందరినీ కూడా ఫూల్ చేశారు. అవి నిజంగానే గోల్డెన్ బిస్కెట్స్ అయి ఉంటాయి, కాకపోతే తినే గోల్డ్ కలర్లో ఉన్న బిస్కెట్స్ అయి ఉంటాయి. ఆహా, ఇంత చెత్త గిఫ్ట్ కోసం నేను నకావ్తో కలిసి డాన్స్ వేశానని నాన్బా రిగ్రెట్ అవుతూ ఉంటాడు. డైరెక్టర్ ఆ బిస్కెట్స్ని తీసుకొని వెళ్ళి నకాట్సు చేతిలో పెట్టి అతన్ని స్పీచ్ ఇవ్వమని అడుగుతాడు. నకాట్సు అక్కడ ఆశ లేకపోవడంతో కాస్త బాధపడతాడు కానీ అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న స్మైల్ని మెయింటైన్ చేస్తూ ఒక ఫేక్ స్మైల్ని కంటిన్యూ చేస్తూనే అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా ఈ చాక్లెట్ బిస్కెట్స్ ఇచ్చినందుకు కూడా డైరెక్టర్కి థ్యాంక్స్ అని అంటాడు. ఆశ సానో దగ్గరికి వచ్చి నువ్వు మీ నాన్నతో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను పక్క నుంచొని విన్నాను, అయినా కూడా నువ్వు మీ నాన్నతో అంత రూడ్గా మాట్లాడాల్సి ఉండింది కాదు, నువ్వు కాస్త సాఫ్ట్గా మాట్లాడితే ఏమైపోయేది. మీ నాన్న నిజంగా అతని జీవితంలోకి నిన్ను మళ్ళీ రప్పించుకోవాలనుకుంటున్నారు, అతను నిన్ను నిజంగానే ఇష్టపడుతూ ఉన్నారని వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఉంటే సానోకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నీకు ఆల్రెడీ చెప్పాను మా నాన్న టాపిక్ని నా దగ్గరికి అస్సలు తీసుకురావద్దు. ఇంకా నా లైఫ్ గురించి నువ్వు ఎందుకు ఇంతలాగా ఆలోచిస్తూ ఉన్నావు, నా లైఫ్ గురించి ఆలోచించద్దు, ఇంకా నా జీవితంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేయొద్దు. ఇది నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేయాలి. నాకు దూరంగా ఉండొచ్చు కదా, ఎందుకు నా బుర్ర పీకు తింటూ ఉంటావు ఇలాగ 24 గంటలు నా గురించి ఆలోచించడం తప్ప నీకు వేరే పని లేదా అని చాలా కోపంగా చెప్పి రూమ్ని విడిచి బయటికి వెళ్ళిపోతాడు. ఆశ మాటలకి చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది. సానో కోపంగా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం నకాట్సు బయటే కూర్చొని చూస్తాడు. ఆ తర్వాత రూమ్లో ఏడుస్తూ ఉన్న ఆశని వెనక నుంచి వచ్చి గట్టిగా హక్ చేసుకొని నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో నాకు అనవసరం, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ ఇష్టపడుతూనే ఉంటాను ఆశ, ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఆఖరికి మనందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్న ఆ ప్రపోజల్ని అయితే ప్రపోజ్ చేసేస్తాడు. మరి మనందరి ఫేవరెట్ నకాట్సు ఆశ పాపకి ప్రపోజ్ చేసేసాడు. మరి ఆశ సమాధానం ఏముంటుంది? నకాట్సు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే తనకి సానో అంటే ఇష్టమని చెప్తుందా? ఏం జరగబోతుందో మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్లోనే తెలుసుకుందాము. నెక్స్ట్ పార్ట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇంకా వాటన్నిటిని కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.